దానికి కారణం కూడా ఈ రోజున మీకు చెప్తాను. నేను మీకు వాళ్ళు ఇచ్చిన ముఖ్యమైన వాటిల్లో పోలవరం ప్రాజెక్టు వీటన్నిటి గురించి నేను మీకు కొంత విసుగు కలిగించినా కానీ కొంచెం శ్రద్ధతోటి నా మాట వింటే తర్వాత మన అనంతపూర్ గురించి, మన అనంతపూర్ సమస్యల గురించి, మన అనంతపూర్కి జనసేన ఎలా చేయబోతుంది, ఎలా నిలబడబోతుంది, రాయలసీమ కరువు గురించి మనం ఎలాంటి పోరాటం చేయబోతున్నాం వాటి గురించి మాట్లాడుతాను. వాటికి వెళ్ళబోయే ముందు వారు ఏదైతే స్పెషల్ ప్యాకేజ్ అనౌన్స్ చేశారో దాని గురించి మాట్లాడతాం. స్పెషల్ ప్యాకేజ్ గురించి చదివి సైట్ కూడా వచ్చేస్తుంది, అంత చదివాను. నా కళ్ళజోడు కేంద్ర ప్రభుత్వాన్ని కొంత గ్రాంట్ అలౌ చేయమని కోరుకుంటున్నాను. ఈ పోలవరం ప్రాజెక్టు ఒక 3 రకాల ప్రాజెక్ట్. ఇది ఒక 7.5 లక్షల ఎకరాలకి వ్యవసాయ అవసరాలకి డ్యాముల ద్వారా, కాలువల ద్వారా నీళ్లు, అలాగే ఒక 900 పైచిలకు మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేసేది, 500 పైచిలకు గ్రామాలకి 28 లక్షల ప్రజలకి తాగునీరు, పారిశ్రామిక అవసరాలు, అలాగే ఇంకేదైనా మిగులు నీరు ఉంటుంది కృష్ణా రివర్ బేసిన్కి వెళ్ళాలి. అన్నిటికీ కలిపి వాళ్ళు వేసిన బడ్జెట్ 16,000 కోట్లు. దాంట్లో వాళ్ళు చాలా పక్కాగా రాశారు. ఇక్కడ కేవలం కేంద్రం ఇచ్చేది ఇరిగేషన్ పద్ధతి, ఇరిగేషన్ ప్రాజెక్టుకే ఇస్తాం, దానికి ఎంత ఖర్చు అవుద్దో దానికి 100% ఇస్తాం తప్ప మిగతా వాటికి కాదని చెప్పి చాలా క్లియర్గా రాశారు.